రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 50,000 పైచిలు కోట్లతో విజయం సాధించబోతున్నట్లుగా ప్రకటించారు. మోడీ ప్రభావం రాష్ట్రంలో ఏ మేరకు ఉంటుంది అనేది రేపు తేలిపోతుంది అన్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ కు కౌంటౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అభ్యర్థిగా ఉన్నారు, ఎట్లా ఉంది, ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, 100% విల్ విన్. అందులో ఎందుకంటే పోలింగ్ సరళి గమనించిన, పోస్ట్ పోల్ మేము సరళి సమీక్షించిన ఫలితాలు అనుకూలంగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం కనబడుతుంది. ఏ అంశాలు మీకు పనిచేస్తాయి అనుకుంటున్నారు? అంటే సైలెన్స్ ఓటింగ్ జరిగింది అనేది ప్రచారం జరిగింది పోలింగ్ సరళిలో. ఏ అంశాలు మీకు పనిచేసినాయి అనిపిస్తుంది? 2019లో మిత్రుడు అరవింద్ గారు గెలిచిన తర్వాత ఏదైతుందో 2019లో ఆయన ఈ అంశాలపై రైతాంగాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసిండో ఇవి కూడా ఆయన వాస్తవికతంగా అమలు చేయలేకపోవడంతో రైతాంగులు ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ సంబంధించి ఇది ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇవాళ 1 టైం సెటిల్మెంట్ కొనగూర్చుకొని కొంత చెల్లింపు నిజామాబాద్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు కౌంటౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అభ్యర్థిగా ఉన్నారు, ఎట్లా ఉంది, ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, 100% విల్ విన్. అందులో ఎందుకంటే పోలింగ్ సరళి గమనించిన, పోస్ట్ పోల్ మేము సరళి సమీక్షించిన ఫలితాలు అనుకూలంగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం కనబడుతుంది. ఏ అంశాలు మీకు పనిచేస్తాయి అనుకుంటున్నారు? అంటే సైలెన్స్ ఓటింగ్ జరిగింది అనేది ప్రచారం జరిగింది పోలింగ్ సరళిలో. ఏ అంశాలు మీకు పనిచేసినాయి అనిపిస్తుంది? 2019లో మిత్రుడు అరవింద్ గారు గెలిచిన తర్వాత ఏదైతుందో 2019లో ఆయన ఈ అంశాలపై రైతాంగాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసిండో ఇవి కూడా ఆయన వాస్తవికతంగా అమలు చేయలేకపోవడంతో రైతాంగులు ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ సంబంధించి ఇది ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇవాళ 1 టైం సెటిల్మెంట్ కొనగూర్చుకొని కొంత చెల్లింపు చేయడం ఇవన్నీ కూడా ఏదైతుందో ఒక పాజిటివ్ దృక్పథం రైతాంగంలో కల్పింప చేయడం జరిగిందని చెప్పి భావిస్తున్నాం. తప్పకుండా రైతాంగం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పందిస్తారు. బీజేపీ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంది, 1,00,000 పైగా మెజారిటీతో మేము గెలవబోతున్నాం చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? సరే, ఎవరికి వాళ్ళు భావించడము సహజం, అది ఆయన భావిస్తుండొచ్చు. కానీ వాస్తవం ఏంటి, రేపు వెళ్ళిపోతాయి ఈ సమయానికల్లా. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మోడీ గారి మీద ఉన్నది, అరవింద్ గారి మీద లేదు. మోడీ గారి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది మనం వీఆర్ ఎట్ టు అబ్జర్వ్. ఇవాళ మోడీ గారు కూడా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి దేశం లోపల ఆయన సాధించిన ఫలితాలు ఏంటనేది కూడా పరిశీలిస్తారు. ఇలా కేసీఆర్ గారు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు అదే ధీమాతో ఉండే, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైతుందో ప్రజానిక మార్పు కోరినరు బికాస్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్. ఇక్కడ మోడీ గారు కూడా ఏదైతుందో ఒక హైప్ క్రియేట్ చేసుకుంటుండే, ఆయన కానీ ఒక హైప్ క్రియేట్ చేసుకుంటుండు. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఓటు కూడా క్రాస్ అయిందని అంటున్నారు. ఆ క్రాస్ అయిన ఓటు ఎవరికి లాభం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు బీజేపీ యొక్క వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే బీఆర్ఎస్ ఓటు అతిగా వాళ్ళకు మార్పు జరిగిందని చెప్పాను. దట్స్ దేర్. వాళ్ళు చివరికి వచ్చేవరకు వెళ్ళిదిస్తుందో కేసీఆర్ గారి పర్యటన అంతవరకు బాగానే జరిగిందా. కేసీఆర్ గారి పర్యటన ముగిసిన తదుపరి మరి వాళ్ళ మధ్య వాళ్ళకి ఏం ఒప్పందం కుదిరిందో తెలియదు. కానీ ఏదైతుందో పోలింగ్ నాటికి బీఆర్ఎస్ కనుమరిగిపోయి బీఆర్ఎస్ కేడర్ మొత్తం ఏదైతుందో ఇవాళ మీరు మాకు ఏ గుణం మంచిగా బీజేపీ కోటేయండి, కాంగ్రెస్కి వేయొద్దు అనే ఒక ప్రచారం తెలియదు. ఇది అందరూ కూడా గమనించారు. బీఆర్ఎస్కి అయినా బీఆర్ఎస్ చెప్తే ఇంకో పార్టీకి ఎందుకు వేస్తాడే. కాబట్టి ఏదైతే వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. సార్, అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే చాలా మట్టుకు మీ ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ నడిచింది అనేది చూపెడుతుంది. ఎగ్జిట్ పోల్స్ని ఏ విధంగా చూస్తారు? మీరు అది కరెక్టే. ఎగ్జిట్ పోల్ ఇక్కడ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కనుమరుగైపోయింది. ఇట్ వెంట్ టఫ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అని చూపెడుతున్నారు. యాజ్ పర్ ఎగ్జిట్ పోల్ ఈజ్ ఆల్సో నాట్ షోయింగ్ ఇన్ దేర్ ఫేవర్. ఇది ఎటు చూపెడతలేదు, టఫ్గా చూపెడుతుంది. కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్.
సో స్టేట్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది సార్? మేమైతే 10-12 ఎక్స్పెక్ట్ చేస్తున్నామే. సో పోలింగ్ సరళిని బట్టి అంటే ఎంత మెజార్టీ రావచ్చు ఒక అంచనా ఉంది సార్ మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? వి మేక్ అప్పుడు 50 and above. వి మేక్ 50 and above. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా 50,000 పైచిలకు ఓట్లతో తాను నిజామాబాద్ ఎంపీగా గెలవబోతున్నానని ధీమాగా చెప్తున్నారు. పోలింగ్ సరళి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సిట్టింగ్ ఎంపీ వైఫల్యాలు తనను గెలిపిస్తాయనేది చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.